ఈరోజు వీడియోలో కిచెన్‌కి సంబంధించి కొన్ని సింపుల్ టిప్స్‌ని అయితే చూపిస్తున్నాను. వీటి వల్ల మనకు సమయం ఖచ్చితంగా సేవ్ అవుతుంది. సో, ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి టిప్ వచ్చేసి కిచెన్‌లో అందరూ ఎదుర్కొనే సమస్య అనమాట ఇది. మనం పప్పు పెట్టినప్పుడు కుక్కర్‌లో నుంచి పొంగిపోతా ఉంటుంది. అలా పొంగకుండా ఉండాలంటే పప్పుని నానబెట్టుకోవాలి ఒక అరగంట. అరగంట నానిన తర్వాత వాటిలో పసుపు, కొంచెం ఆయిల్ కొంచెం వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం ఒక 5 నిమిషాల సేపు ఇలా కుక్కర్‌కి మూత లేకుండా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేటప్పుడు కొంచెం పైకి నురుగు తేలుతుంది. ఆ నురుగు మొత్తాన్ని కూడా మనం ఇలా గెరిటతో తీసివేయాలి. ఇలా నురుగంతా తీసేసేస్తే మనకి పప్పు అనేది మళ్ళా ఫ్రెష్ వాటర్‌తో కనపడుతుంది. ఆ విధంగా కనపడేదాకా మనం నురుగు మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు డెక్కను తీసుకొని డెక్కన పెట్టేసుకోవాలి కుక్కర్‌కి. ఇప్పుడు విజిల్స్ వస్తాయి చూడండి. పప్పు ఎక్కడ కూడా పొంగలేదు. మళ్ళీ ఇంకొక విజిల్ కూడా వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా 2, 3 విజిల్స్ వచ్చినా కానీ పప్పు మరకలనేవి ఏర్పడలేదు. పప్పు కూడా ఇలా మెత్తగా ఉడికింది. టిప్ నెంబర్ 2. ఇప్పుడు మనం పాలు కాగబెట్టుకుంటాం కదండీ! పాలు కాగబెట్టుకున్నప్పుడు అడుగునంతా కూడా బాగా మరకలు ఏర్పడుతూ ఉంటాయి. పేరుకొని పోతూ ఉంటుంది మీగడ కూడా. అలా మీగడ పేరుకోకుండా ఉండాలంటే మనం ముందుగా ఒక గిన్నెలో ఒక 2 నిమిషాల పాటు నీళ్ళను పెట్టుకొని ఉంచుకోవాలి. అలా తర్వాత నీళ్ళని పారబోసేసి ఇలాగ ఒట్టి గిన్నెనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాలను తెచ్చి పాలు కాగబెట్టుకుంటే చూడండి, అడుగున కూడా ఎక్కడ కూడా మనకి మీగడ అనేది పేరుకోకుండా నీట్‌గా క్లీన్‌గా ఉంటుంది. ఇంకా క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. అలా మీరు ఎన్నిసార్లు కాగబెట్టినా కానీ అడుగుననేది మనకి నీట్‌గానే ఉంటుంది తప్పితే కింద అనేది పేరుకొని ఉండదనమాట. ఈ టిప్‌ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3. ఇదొచ్చేసరికి మనం పూరీలు చేసుకుంటాం కదండీ! పూరీలని చాలామంది మైదా పిండితో చేస్తారు. అలా కాకుండా గోధుమ పిండితోనే చేసుకోండి. అది కూడా పొడి పిండి వేయకుండా మనం ఆయిల్‌తో రుద్దుకోవడం ద్వారా మనకి పూరీలు వేయించిన తర్వాత కూడా ఆయిల్ పాడవకుండా ఉంటుందనమాట. మనం ఫ్రెష్‌గా ఉన్న ఆయిల్ ఎలా ఉంటుందో అలాగే కనపడుతుంది. సో, పూరీని మనం ఇలా ఆయిల్ వేసి రుద్దుకోవాలి. ఇలా ఆయిల్ వేసి రుద్దుకోవడం ద్వారా మనం నూనెలో వేయించినప్పుడు పూరీలు కూడా బాగా పొంగుతాయి. ఇంకా చూడటానికి కూడా ఆయిల్ కూడా చాలా నీట్‌గా కనపడుతుందనమాట. నెక్స్ట్ టిప్ 4 వచ్చేసి ఇది కాఫీ పొడిని డ్రై అవ్వకుండా ఉంచే టిప్ అనమాట. ఇది చాలామంది కాఫీ తాగుతూ ఉంటారు. తర్వాత అలాగే వదిలేస్తూ ఉంటారు. మూత టైట్‌గా పెట్టిన ఒక్కొక్కసారి గట్టి పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే ఒక టిష్యూ పేపర్‌లో కొంచెం బియ్యం వేసుకొని దాన్ని ఇట్లా రౌండ్‌గా చేసుకోవాలి. రౌండ్‌గా చేసుకున్న తర్వాత మనం కాఫీ డబ్బాలో అంటే కాఫీ స్టోర్ చేసుకునే సీసా అవ్వచ్చు, డబ్బా అవ్వచ్చు, దేంట్లో అయినా కానీ ఈ టిప్ యూజ్ అవుతుంది. అలా స్టోర్ చేసి పెట్టుకొని గట్టిగా టైట్‌గా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎన్ని రోజులు ఉన్నా కానీ కాఫీ పొడి గడ్డకట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం అందరి ఇళ్లలో యాలకులు ఉంటూ ఉంటాయి. ఇవి ఫ్రెష్‌గా ఎప్పుడూ కూడా లోపల డ్రై అవ్వకుండా, గట్టి పడకుండా నీట్‌గా ఉండాలంటే మనం వీటిని స్టోర్ చేసుకునేటప్పుడు ఇలాగా పింగాణీ సీసాలో కానీ, గాజు సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం ద్వారా లోపల కూడా మనకి డ్రై అవ్వకుండా ఎప్పుడూ కూడా ఒకేలాగా ఫ్రెష్‌గా యాలకులు స్మెల్ వస్తూ ఉంటాయి. సో, ఖచ్చితంగా ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. మీ ఇంట్లో ఎప్పుడూ ఇలాచి ఫ్రెష్‌గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది మన అందరం ఎదుర్కొనే సమస్య అనమాట. ఇది కూడా మనం పాలు కాగబెట్టిన తర్వాత ఈ విధంగా పేరుకొని పోతూ ఉంటుంది మీగడ అనేది. సో, ఇది త్వరగా వదలదు. నానబెట్టినా కానీ ఒక్కొక్కసారి గట్టిగా రుద్దాల్సి వస్తుంది. అలాంటి ప్రాబ్లం నుంచి మీకు ఒక మంచి సొల్యూషన్ అయితే చెప్తున్నాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ముందుగా మనం ఇందులో గోధుమ పిండిని అయితే తీసుకోవాలి. గోధుమ పిండిలో నీళ్లు, ఉప్పు వేసుకొని మనం చపాతీ పిండిని మెత్తగా కలుపుకోవాలి. దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా మన గిన్నె కూడా చాలా క్లీన్‌గా, నీట్‌గా త్వరగా క్లీన్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందనమాట. సో, టిప్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చూడండి, క్లీన్‌గా ఉంది కదా గిన్నె కూడా. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఈ చిన్న చిన్న డబ్బాలలో పిండి, పప్పులు ఇలాంటివి పోసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాము. సో, ఆ కష్టం నుంచి విముక్తి పొందే మార్గం అయితే ఇప్పుడు ఒకటి చూపిస్తున్నాను. ముందుగా ఇలాగ ఒక పేపర్‌ని తీసుకొని న్యూస్ పేపర్ అవ్వచ్చు, నోట్ పేపర్ అవ్వచ్చు, ఏదైనా కానీ తీసుకోండి. కోన్‌లాగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్నాక కింద కొంచెం పెద్ద హోల్ వచ్చేలాగా మనం కింద పేపర్‌ని అయితే కట్ చేసుకొని తర్వాత దీన్ని ఈ విధంగా డబ్బాలో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏవైతే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డబ్బాలో మనం వాటిని తీసుకొని పిండిని స్టోర్ చేస్తున్నాను నేను. సో, ఈ పిండిని ఈ విధంగా అయితే వేసుకోవాలి. చూడండి, కింద ఎక్కడ కూడా మనకి కొంచెం కూడా
పక్కలమ్మటి కూడా పడకుండా నీట్గా అంతా కూడా గిన్నెలోనే వచ్చేస్తుంది అనమాట. సో ఈ టిప్పు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మీకు ఎప్పుడైనా అవసరం అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఒకేసారి మనం ఒక 5, 10, 15 ఎగ్స్‌నైనా కానీ ఈజీగా పైన పీల్ తీసేయొచ్చు. ఇలాగ ఒక ఖాళీ డబ్బా తీసుకోవాలి. దాంట్లో ఎగ్స్ వేసుకొని మూత పెట్టుకొని షేక్ చేస్తే చాలు. ఎగ్ మీద ఉన్న పైన పీల్ మొత్తం కూడా ఆటోమేటిక్‌గా దానికదే ఊడిపోతుందనమాట. ఈ విధంగా మనం ఒకేసారి ఒక 5, 10 అయినా ఎగ్స్ అయినా కానీ మనం పీల్‌ని ఈజీగా తీసేయొచ్చనమాట. చూడండి ఎంత చక్కగా పీల్ అయితే వచ్చేస్తుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇది ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్ అనమాట. ఆనియన్స్‌ని కట్ చేయడం. ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు మన కళ్ళమ్మటి, ముక్కులమ్మటి వాటర్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటాయి. సో అలా రాకుండా ఉండాలంటే ఆనియన్స్‌ని కట్ చేసే ముందు ఒక 2 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో కనుక ఉంచేసి తీస్తే మనకి కళ్ళు మండకుండా ఉంటాయన్నమాట. లేదా మీకు ఫ్రిడ్జ్ అవైలబుల్ లేకపోతే వాటర్‌లో వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచేస్తే మన కళ్ళమ్మటి నీళ్ళు రావు. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మన అందరి ఇళ్లలో ఈ యొక్క రైస్ కుక్కర్‌లో వాడే ప్లేట్స్ అవైలబుల్ ఉంటూ ఉంటాయి. రైస్ కుక్కర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో. ఇలాగ పాత పడిపోయిందే కదా అని చెప్పేసి మనం పక్కన వేసేస్తూ ఉంటాం. అలా వేయకుండా ఈ విధంగా చేయండి. ఫస్ట్ మనం చపాతీలు కాల్చుకుంటాం కదా! కాల్చుకునే పెనం బదులు ఈ యొక్క రైస్ కుక్కర్‌లోని ప్లేట్ వేస్తే మనకి పుల్కాల్లాగా చపాతీ అనేది చక్కగా కాలిపోతుందనమాట. ఈ హోల్స్ ఉంటాయి కదండీ! హోల్స్‌లో నుంచి మనకి మంట అనేది ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యి చపాతీ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో నీట్‌గా చపాతీని కాలుతుంది. ఇంకా ఆయిల్ లేకుండానే మనం పుల్కాలు తినేయొచ్చు. చాలామంది డైరెక్ట్‌గా స్టవ్ మీద కాల్చడానికి కష్టపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ టిప్ అనమాట. చపాతీ కూడా నీట్‌గా పుల్కాలాగా నీట్‌గా కాలిపోయి మనం తినడానికి చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ ఈ టిప్ వచ్చేసి ఎక్కువ అమౌంట్‌లో పిండిని స్టోర్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. అది గోధుమ పిండి అవ్వచ్చు, మైదా అవ్వచ్చు, ఇంకా బియ్యపు పిండి అవ్వచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ అనమాట. మనం స్టోర్ చేసుకునేటటువంటి ఆ డబ్బాలో మనం ఈ విధంగా అదిమి పెట్టుకోవాలి. పప్పు గుత్తితో కానీ, మనం అప్పడాల కర్రతో కానీ, లేదా చేత్తో కానీ ఈ విధంగా అనిపి పెట్టుకోండి. నీట్‌గా టైట్‌గా అణిగిపోవాలి. ఈ విధంగా పక్కకు అన్నా కానీ మనకి ఎక్కడ కూడా పిండి పక్కలకి రాకూడదనమాట. ఈ విధంగా అనిపి పెట్టుకోవడం ద్వారా మనకి పిండి అనేది ఏ పిండి అయినా కానీ ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఇంకా ఇందులో సాల్ట్ అలాంటివి ఏమి కూడా ఎయాల్సిన పని లేదు. సో టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.